దివ్యగానం. పూర్వకాలమందు ధనుంజయుడు అనే వేటగాడు ఒకడుండేవాడు. అతను యువకుడు, మంచి బలిష్ఠుడు, భయం అనేది ఎరుగని వాడు. ఎటువంటి కటిక చీకటైనా అతను కీకారణ్యంలో ఒంటరిగా సంచరించగలడు. ఎంతటి లోతైన సముద్రాలైనా ధైర్యంగా దాటివేయగలడు. ధనుంజయుడు ఒక రోజున బయలుదేరి వెళ్ళి ఒక కొత్త ప్రదేశం చేరుకున్నాడు. అది ఒక మైదానం. ఆ మైదానం అంతటా కంబళి పరిచినట్టు అందమైన పచ్చల గడ్డి ఆవరించి ఉన్నది. అక్కడక్కడ అందాల పూల మొక్కలు, రకరకాల పరిమళాలు విరజల్లుతూ ఉన్నాయి. అతను ఆ మైదానంలో కొంత దూరం పోయి హఠాత్తుగా ఆగిపోయాడు. అతను ముందర పల్లెం కట్టినట్టు గుండ్రపాటి మండపము, అందులో అపురూపములైన పూల మొక్కలు ఉన్నాయి. అవి చూడ్డానికి మెట్ల వలె పేర్చబడి అదంతా దేవతలు విహరించే దివ్య స్థలం అనిపిస్తూ ఉన్నది. ఆ మండపంలోకి వెళ్దామంటే ఎటువైపు చూసినా దారి కనపడదు. అక్కడ ఒక్క గడ్డి పరక నలిగిన ఆనవాలు గాని, ఒక పువ్వు రేక తుంచిన ఆనవాలు కాని కనపడలేదు. ధనుంజయుడు విడ్డూరంగా చూస్తూ అలానే కనిపెట్టుకొని ఉండే వరకు ఆకాశం పైనుంచి గానం చేస్తున్న ధ్వని అతని చెవులు చల్లగా సోకింది. ఇదేమిటా అని మెడెత్తి పైకి చూచే వరకు ఒక గుండ్రాటి ఆకారం భూమి మీదకు దిగబోతున్నట్టు కనపడింది. అతనికి ఇంతకు ముందు వినపడిన గానము ఈ ఆకారం నుంచే బయలుదేరినట్టు ధనుంజయుడు గ్రహించాడు. ఆ ఆకారం అంతకంతకు పెద్దదయ్యి అందులో నుంచి బయలుదేరే గానము అంతంతకు హెచ్చు స్థాయిలోను మరింత స్పష్టంగాను వినపడింది. మరి కొంచెం సేపటికి తాను చూచిన ఆ స్వరూపం ఒక గుండ్రటి తట్ట అని, అందులో ఎవరో ఉన్నారని అతను కనిపెట్టాడు. ఆ జనాన్ని పరీక్షగా చూడగా దగదగా మెరిసిపోతున్న నక్షత్ర కన్యలు 12 మంది కనపడ్డారు. వారిలో అక్కెవరో చెల్లెలెవరో పోల్చుకోవటానికి వీలు లేకుండా అందరూ ఒక్క మూసలో పోసిన ప్రతిమల్లాగా ఉన్నారు. ఆ కన్యలు మోకాలి వరకు వేలాడుతూ ఉన్న బంగారు కేశములతో బిలబిలమంటూ యువతలకు వచ్చి గుండ్రటి మండపంలో ఒకరి చేతిలో ఒకరు పుచ్చుకొని నాట్యం చేయనారంభించారు. వారు నృత్యం చేస్తూ మండపం చుట్టూ గిరగిరా తిరుగుతూ ఉంటే ఒక వెండి తీగ రివ్వు రివ్వని చుట్టుకుంటూ ఉన్నట్టు కనిపించింది. అతనికి ఇంతకు ముందు గానం వినిపించింది ఈ గుండ్రటి ఆకారం నుంచే. ఆ కన్యల అందచందాలను అతను గమనించాడు. వారందరూ ఒకే మోస్తరుగా ఆగుపడుతూ ఉన్నా అందులో ఒక ఆమె మాత్రం తక్కిన 11 మంది కంటే మించిన సౌందర్యంతో వెలిగిపోతున్నది. ఈమె అక్కా చెల్లెలందరిలో కడసారిది అయిన తారకన్య అని ధనుంజయుడు తెలుసుకున్నాడు. అతని మనసు ఆమె పైకి పోయింది. ఇప్పటి వరకు వాళ్ళ నాట్యం చూస్తూ ఉన్న ధనుంజయుడు తారకన్య అందం చూచి నిలవలేక గబాలన పైకి వచ్చేశాడు. నరుడు కంట పడగానే నక్షత్ర కన్యలు తట్టలోకి దూకి ఎగిరిపోయారు. అప్పుడు ధనుంజయుడు తన తొందరపాటికి పశ్చాత్తాపడి విచారంతో కుటీరానికి మరలిపోయాడు. ధనుంజయుడికి చిత్రమైన మంత్ర విద్య తెలుసు. ఆ విద్య వల్ల అతను తన ఇష్టం వచ్చిన 2 జంతువుల స్వరూపాలు పొందవచ్చు. అంతటితో ఆ మంత్ర మహిమ అంతరించిపోతుంది. అందుచేత అతను ఆ నక్షత్ర కన్యలను ఆకర్షిద్దామనే ఉద్దేశంతో ఒక అడవి పిల్లి రూపం ధరించి మండపానికి సమీపాన గడ్డిలో పొంచి ఉండి నిద్రపోతున్నట్టు నటించాడు. మామూలు వేళకు నక్షత్ర కన్యలు భూలోకానికి దిగివచ్చి మండపంలో నృత్యం చేస్తూ ఉన్నారు. ఇంతలో అడవి పిల్లి నెమ్మదిగా లేచి వారి దగ్గరకు పోబోయే వరకు ధనుంజయుడు అనుకున్నట్టుగా దాన్ని చూచి వారు ఆకర్షింపబడలేదు సరికదా, ఆ అలజడికి వారు దడుచుకొని తట్టలో దూరి మళ్ళీ ఎగిరిపోయారు. ఈ విధంగా అతని ప్రయత్నం రెండోసారి కూడా ఫలించింది కాదు. ఇక ఇది పని కాదని ధనుంజయుడు మళ్ళీ బాగా ఆలోచించాడు. చూడబోతే తన మంత్రమహిమ వల్ల ఇంకా ఒక్క అవతారం మాత్రమే అతను ఎత్తడానికి అవకాశం ఉన్నది. ఈసారి ఒక అడవి ఎలుకల కుటుంబంగా మారిపోయి మండపం దగ్గర ఉండే ఒక చెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకున్నాడు. మరునాడు మళ్ళీ మామూలు వేళకు నక్షత్ర కన్యలు దిగివచ్చి నాట్యం ప్రారంభించారు. ఇంతలో ముచ్చటైన చిన్న ఎలుకలు అటూ ఇటూ పాకులాడుతూ ఉండగా చూచి వారు ఆ ఎలుక పిల్లలను పట్టుకోబోయారు. ఇది చూచి బేష్, నా పన్నాగం ఈసారి ఫలించింది అనుకొని అతను సంతోషించాడు. తండ్రి ఎలుక రూపం దాల్చిన ధనుంజయుడు కావాలని పోయి కడసారిదైన తారకన్య చేతిలో చిక్కుకున్నాడు. ఆమె తనను తాకగానే అతని నిజస్వరూపం పొంది తారాకన్య చేయి పట్టుకునే వరకు తక్కిన 11 వెనక్కు తిరిగి చూడకుండా ఒక్క నిమిషంలో ఆకాశానికి ఎగిరిపోయారు. అప్పుడు ధనుంజయుడు తారాకన్యను అనేక విధాలా లాలించి ఆమెకు జంకు లేకుండా ధైర్యం చెప్పి వేటను గురించిన వింతలు, అరణ్యాల గురించిన చిత్రాలు చెబుతూ మెల్లగా ఆమెను
తన కుటీరానికి తీసుకుపోయాడు. ఎలా అయితేనేం చివరకు ఆమె జంకు తీరి అతన్ని మనసారా ప్రేమించింది. ఇద్దరకు వైభవంగా వివాహం జరిగింది. నాటి నుంచి వారు హాయిగానే ఉంటున్నారు. కానీ తండ్రి అనుమతి లేకుండా స్వతంత్రించినందుకు ఆయన ఏమంటాడోనని తారాకన్య మనసులో భయంగానే ఉంది. తారాకన్య నక్షత్రరాజుల్లో ఒక రాజు కూతురు. ఆమె కొన్నాళ్ళైన తర్వాత నక్షత్ర మండలానికి పోయి తన వాళ్ళను తల్లిదండ్రులను చూడాలని బుద్ధి పుట్టింది. ఒక తట్ట అల్లి మంత్రగానం చేసినట్టయితే ఆ గానమహిమ వలన విమానం మోస్తరుగా తట్ట పైకి ఎగిరిపోతుందని ఆమెకు తెలుసును. భర్తతో తన ఉద్దేశం వెల్లడిస్తే తన వెళ్లకుండా ఆటంకపరుస్తాడనే భయంతో ఆమె ఎన్నడూ ఈ సంగతి అతనికి తెలియనీయలేదు. అనుకున్నట్టుగానే కొన్నాళ్ళు శ్రమపడి ఆమె ఒక తట్ట అల్లింది. దాన్ని రెండో కంటికి తెలియకుండా నృత్యం చేసే మండపం వద్దకు తీసుకుపోయి అందులో ఆమె కూర్చొని తన చిన్నారి కొడుకుని తనతో పాటు తట్టలో ఎక్కించుకొని దివ్యగానం చేసే వరకు విమానంలాగా ఆ తట్ట ఆకాశ మార్గాన్ని ఎగిరిపోయింది. దూరాన ఉన్న ధనుంజయుని చెవులకు ఆ దివ్యగానం వినిపించింది. ఇదేమిటి, వేలగాని వేళ ఇప్పుడు దివ్యగానం వినపడుతోంది అని అనుకుంటూ అతను నక్షత్ర కన్యలు నృత్యం చేసే మండపం వద్దకు పరిగెత్తాడు. అతను వెళ్లి చూచే వరకు కొడుకుని ఎత్తుకొని ఉన్న తన భార్య తట్టలో ఎగిరిపోతూ ఉండడం కంటపడింది. ఎగిరిపోతూ ఉన్న తారాకన్యను అనేక విధాల బతిమాలి, నన్ను వదిలిపోవటం న్యాయమా, నేనేం పొరపాటు చేశాను అంటూ అతను ప్రాధేయపడ్డాడు. తట్ట అంతకంతకు పైకి ఎగిరిపోయింది కానీ మరి కిందకు దిగలేదు. ఇప్పుడు ధనుంజయుని బ్రతుకు ఒంటిపాటు బ్రతుకైపోయింది. దేవుడా అంటూ అతను విచారంతో తన కుటీరానికి పోయి ఎప్పటికైనా మళ్ళీ దివ్యగానం వినపడకపోతుందా అనే ఆశతో కనిపెట్టుకొని 6 నెలలు గడిపాడు. కానీ అతని ఆశలు ఫలించలేదు. కడసారి కూతురు తారాకన్య, ఆమెకు పుట్టిన పిల్లవాడు అనగా తన మనవడు కలిసి మళ్ళీ తమ లోకానికి వచ్చినందుకు నక్షత్రరాజు ఎంతో ఆనందించాడు. తారాకన్య భర్తను స్మరించకుండా ఉన్నట్టు నటించింది. కానీ ఆ పిల్లవాడు మాత్రం అస్తమానం తండ్రి కోసం బెంగ పెట్టుకునే వరకు మంచి చెడులు కష్ట సుఖాలు తెలిసిన నక్షత్రరాజు ఒక రోజున తారాకన్యను పిలిచి, అమ్మాయి, పిల్లవాడు తండ్రి కోసం బెంగ పెట్టుకున్నాడు కనుక నీవు భూలోకానికి పోయి నీ భర్తను ఇక్కడికి తీసుకువచ్చే, అతను కూడా మనతో పాటు మన లోకంలోనే ఉండిపోవచ్చు అని అన్నాడు. ఈ కోరిక తారాకన్యకు ఇంతకు ముందే ఉన్నప్పటికీ భూలోకానికి పోయి మానవుని పెళ్లాడినందుకు తండ్రి ఏమనిపోతాడో అని జంకుతూ చెప్పటానికి ఇంతవరకు సాహసించలేకపోయింది. కానీ తండ్రి తనంతట తానే ఇప్పుడు అనుమతి తెలిపేసరికి తారాకన్య కుమారుని వెంటబెట్టుకొని గబాలను భూలోకానికి దిగి వచ్చింది. 6 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ దివ్యగానం వినపడగానే నృత్య మండపానికి చేరువనే ఉంటూ ఉన్న ధనుంజయుడు ఆకాశం వంక చూచాడు. ఒక చిన్న చుక్క వంటి ఆకారం అతనికి కనపడింది. అది పెద్దది గుండ్రంగా కనపడింది. కొంతసేపటికి కిందకి దిగగానే అది ఒక తట్ట అనే సంగతి స్పష్టమైంది. ఆ తట్టలో తన భార్య కొడుకు కనపడే వరకు ధనుంజయుడు ఆనందంతో పొంగిపోయాడు. కొన్నాళ్ళు భార్య కొడుకు అతని కుటీరంలో కులాసాగా నివసించిన తర్వాత ముగ్గురు కలిసి వెంటనే నక్షత్రలోకానికి వెళ్ళిపోయారు. అక్కడ ధనుంజయుని మామగారు ఎక్కువగా ఆదరించడం చేత అతను ఆ లోకంలోనే ఉండిపోయి హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఆ దంపతులిద్దరూ 2 డేగిపిట్టల రూపంలో భూలోకానికి దిగివచ్చి ఇష్టం వచ్చినంతసేపు తమ కుటీరం చుట్టూ గుండ్రంగా తిరిగి తిరిగి మళ్ళీ నక్షత్ర లోకానికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.